యాక్టివ్ న్యూస్ విజయదశమి సందర్భంగా భక్తులు దుర్గమ్మ ఆలయాలకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గర పరిస్థితి ఎలా ఉందో అందించేందుకు వెంకటరెడ్డిగా ఉన్నారు. అలాగే హైదరాబాద్ పెద్దమ్మ ఆలయం దగ్గర భక్తుల సందడి ఎలా ఉందో తెలియజేయడానికి సంతోష్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గర పరిస్థితిని అందించేందుకు మా ప్రతినిధి వెంకటరెడ్డిగా ఉన్నారు. వెంకట్, ఓవర్ టు యు. ప్రస్తుతం భద్రకాళి ఆలయంలో ఉన్నాను. దేవి నవరాత్ర ఉత్సవాలను ముగించుకొని అమ్మవారి వల్ల నిజరూప దర్శనంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్త కోటికి, అఖిల బ్రహ్మాండ కోటికి, భక్త కోటికి భద్రకాళి అమ్మవారు తన నిజమైన రూపంలో నిజరూప దర్శనమిస్తున్న భద్రకాళి అమ్మవారిని మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ప్రతి రోజుకు దాదాపు 2 లక్షల చొప్పున, రోజుకు 2 లక్షల భక్తుల చొప్పున వచ్చి భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకొని తరించి వెళ్తున్నారు. రోజుకు ఒక రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారు ఇవాళ భక్తులకు నిజరూప దర్శనమిస్తున్నారు. భద్రకాళి దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇటీవలే అంటే 2 రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం వచ్చి భద్రకాళి అమ్మవారికి తన మొక్కులు కూడా చెల్లించుకున్నారు. మొక్కులు చెల్లించుకునే క్రమంలో భాగంగా అమ్మవారికి బంగారు కిరీటం, అదేవిధంగా మిగిలిన బంగారు ఆభరణాలన్నీ, జటాజుటాలు, మిగిలిన బంగారు ఆభరణాలన్నింటి కూడా మొక్కులు చెల్లించుకున్నారు. దాదాపు 15 కిలోల బంగారంతో అమ్మవారు పసిడి కాంతులతో దగదగలాడుతుంది. ఒక్కసారి అమ్మవారి నిజరూప దర్శనం చూద్దాం. అఖిల బ్రహ్మాండ కోటికి, భక్త కోటికి కూడా భద్రకాళి అమ్మవారు నిజ రూపంలో దర్శనమిస్తున్నారు. ఒక్కసారి మనం భక్తుల వైపు వెళ్దాం. భక్తులు ఉదయం తెల్లవారుజాము నుంచి 4 గంటల నుంచి భక్తుల రాక ప్రారంభమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భక్తుల రాక కూడా ఉదయం 4 గంటల నుంచి ఆరంభమైంది. మధ్యాహ్నం వరకు భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. ఇవాళ విజయదశమి కావడంతో పెద్ద సంఖ్యలో వివిధ రకాల పూజలతో పాటు వాహన పూజల కోసం భక్తులు బారులు తీరిన దృశ్యాలు కూడా చూడవచ్చు. భద్రకాళి దేవి నవరాత్రి ఉత్సవాల్లో ముగింపులో భాగంగా భద్రకాళి తాటాకంలో, భద్రకాళి ట్యాంక్ బండ్లో ఈ సాయంత్రం తెప్పోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది. తెప్పోత్సవ కార్యక్రమం సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. తెప్పోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు. ప్రస్తుతం నా మధ్య కొంతమంది అర్చకులు